మనలో చెడు చేయని వాళ్ళు ఎవరు? మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతివాడు కూడా దారి తప్పిన వాడే. ఏ పాపము చేయలేదని చెప్పగలిగిన వాళ్ళు మన మధ్య ఉన్నారండి ఈరోజు. ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, ఏ తప్పు చేయని వాడు ఉన్నాడు ఎక్కడ అని చెప్పండి, ఎవడు చేయత్తలేడు. ఎందుకని? మనం తప్పులు చేస్తున్నాం, తప్పటడుగులు వేస్తున్నాం, తప్పుడు పనులు చేస్తున్నాం. ఫలితంగా ఏదైనా సంతోషం ఉందా అంటే ఏం సంతోషం చెప్పండి? అదేనండి ఈరోజు ప్రతి ఒక్కరి నుంచి దేవుడు కోరుకుంటుంది. నువ్వు చేసిన పాపాలను బట్టి నీకు శిక్షగా నరకానికి నువ్వు పోవాలి, కానీ నేను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళకూడదని చెప్పి నేను పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాను. నీ స్థానంలో నేను మరణించాను, నాతో పాటు పరలోకానికి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి క్షమాపణ కోరితే చాలు, నిన్ను క్షమిస్తాను, పరలోకంలో నిన్ను చేర్చుకుంటాను.